వాస్తు శాస్త్రంలో శాస్త్రాన్ని దాటి మేము బయటికి రాలేము. శాస్త్ర పరిధిలో మీకు మార్గం ఏదన్నా ఉంటే దాన్ని తెలియచేయటమే తప్ప శాస్త్రాన్ని దాటి ఎప్పుడు కూడా శాస్త్రాన్ని అగౌరవపరచకూడదు. మీకు ఈ స్థలంలో కమర్షియల్ బిట్గా మీరు అనుకుంటున్నారు, ఈ స్థలాన్ని చక్కగా ఇక్కడ కూడా ఈ మాదిరిగా కట్ చేయాలి. ఇక్కడ కట్ చేసినప్పుడు అంటే ఇలా స్థలాన్ని మీరు ఇది చక్కగా చతుర్భుజాలు 4 వైపుల సమానం వచ్చింది. ఇలా వచ్చినప్పుడు ఈ స్థలంలో మీరు మీ పేరు మీద కాకుండా చూసుకోవాలి. ఇక్కడ మీరు కమర్షియల్గా మీరు ఏదన్నా డెవలప్మెంట్ చేయాలి. చేసినప్పుడు ఈ స్థలంలో ఉండేటువంటి వాళ్ళందరికీ వ్యాపారం బాగా సాగుతుంది. ఆ కొనుక్కున్న వాళ్ళకు కూడా ఆనందం, శుభము, ఆరోగ్యం అన్నీ లభిస్తాయి. అలాగే తద్వారా మీరు కనుక అద్దెకిచ్చుకున్నారనుకోండి, కమర్షియల్గా మీరు బిల్డింగ్ కట్టి అద్దెకిచ్చుకున్నప్పుడు ఆ అద్దెకు ఉన్నవాళ్ళు కూడా మీకు టైం టు టైము అద్దెని పే చేయడానికి వాళ్ళ వ్యాపారం కూడా దిగ్విజయంగా సాగుతుంది. లేదు మేము ఇలాగే కడతాము, ఈ మాదిరిగా ఉన్న దానిలోనే కడతాము అనుకున్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి స్థలంలో ఉండే ఎవరైతే కంపెనీలు పెట్టుకున్నటువంటి ఓనర్స్ మగవాళ్ళు ఉంటారో వాళ్ళ మీద ఇది చాలా ప్రభావం చూపిస్తుంది. చెడుగా చూపించినప్పుడు వాళ్ళ పిల్లల లోపల ఇంటి దగ్గర మనశ్శాంతి తక్కువ అవుతుంది.